హలో మామ. ఈరోజు అయితే మనం గుజరాత్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాం మామ. ఈరోజు అయితే మేము ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో చాలా అంటే చాలా కూల్గా వెళ్ళేదారిలో మాకైతే శివుడి విగ్రహం కనిపించింది. అదైతే చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో శివుడి విగ్రహం అయితే ఉంది. చూడడానికి చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెళ్ళేదారిలో మధ్యలో అయితే వర్షం స్టార్ట్ అయింది. మాకైతే ఇంకా అయిపోయిందిరా బాబు మా పని అనుకున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను వచ్చేది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మేమైతే ఇక్కడ కనిపిస్తున్న పోలీసులు అయితే మమ్మల్ని ఆపేశారు. ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళకూడదు అని చెప్పారు. అక్కడ బస్ ఉంటుంది, అక్కడ ఎక్కి వెళ్ళాలి అని చెప్పారు. మేమైతే వెహికల్ పార్కింగ్లో పెట్టేసి బస్కి అయితే ఎక్కడానికి వెళ్ళాము. అక్కడ పర్ హెడ్ 150 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తున్న పింక్ ఆటో అయితే లేడీస్ నడుపుతారు. అక్కడైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే. లేడీస్ నడపడం ఏంటి, ఆటో అని చూసేసరికి ఇక్కడ రేసింగ్ అండ్ బ్రేక్ తప్ప ఇంకే ఆప్షన్స్ లేవు ఆటోలో. చాలా మంది ఇక్కడైతే మేము ఎలానో ఉంటుంది అనుకున్నామమ్మా. వచ్చేసరికి చాలామంది రష్ ఉంది. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి చాలా అందాలు ఉన్నాయి. ఎటు చూసినా ఒకదానికి మించింది ఇంకోటి అందం. ఇంకైతే మేమైతే సరేలే అనుకుంటూ అలా వచ్చేసాము. ఇదైతే బస్ ఎక్కడానికి క్యూ మమ్మ. చూసేసరికి మాకు బుర్ర తిరిగింది. ఏంటి ఎంత పెద్ద లైన్ అనేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నాము, వెళ్దాము వద్దామని. ఇంత దూరం వచ్చాం కాబట్టి సరే వెళ్దాం అనుకుంటూ అలా వెళ్ళామమ్మ. అక్కడ కనిపించేదే టికెట్ కౌంటర్. మేమైతే అష్ట కష్టాలు పడి బస్సు అయితే ఎక్కేస్తామమ్మ. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా వాడైతే నవ్వుతూనే ఇంకా అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మేమైతే బస్ ఎక్కిన 10 మినిట్స్కే దింపేశారు మామ. అక్కడైతే చాలా కౌంటర్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ స్టాచ్యూ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయామమ్మ. ఇచ్చిన టికెట్ తీసుకొని అలా క్యూలోకి వెళ్ళిపోయామమ్మ. మొత్తానికైతే లోపలికి వచ్చేసామమ్మ టికెట్ చూపించి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎటు చూసినా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు పిల్లల్ని వేసుకుంటూ. ఎక్కడ చూసినా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఇక్కడ ఒకరితో ఒకరు పరిచయాలు ఎక్కువ లేవు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టే ఫ్రీగా ఉన్నాం మామ. అదంతా ఒక పెద్ద కథ, నేను చెప్తాలే తర్వాత టైం వచ్చినప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ కనిపించే వెహికల్లోనే చిన్నపిల్లల్ని, ఓల్డ్ ఏజ్ పీపుల్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ కనిపించే కింద ఉంది గ్యాలరీ. అక్కడ దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అక్కడ గ్యాలరీ లోపల చూడడానికి చాలా ఉన్నాయి. నేనైతే దాన్ని స్ట్రక్చర్ చూశాను. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా బిల్డ్ చేశారు దాని వివరాలు ఏంటి అన్నీ చూశాను. ఇక్కడైతే మనకి దాని రిలేటెడ్ ఒక విగ్రహం అయితే ఉంది. దాంతో ఫోటో దిగాను. అక్కడైతే ఫుల్ విగ్రహం ఉంది, దాంతో కూడా దిగాను. ఇప్పుడైతే చూసేది నా కళ్ళతో నేనే నమ్మలేదు. దూరం నుంచి చూసేసరికి ఇది లైబ్రరీ అనుకున్నాను, కానీ దగ్గరికి వచ్చి చూసేసరికి ఇది జస్ట్ బ్యానర్. ఇక్కడ చూడడానికి చాలా బాగుందని చెప్పి నేనైతే ఫోటో తీసుకున్నాను. ఇక్కడైతే మనకి దాని రిలేటెడ్ మ్యాప్స్ అండ్ కింద చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ట్యాబ్స్ ఉన్నాయి. అక్కడ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాయి. మనం దానికి తగ్గ ఆన్సర్ ఇస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఇక్కడైతే మనకి స్టాచ్యూ లోపలికి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంది. దానికి 300 రూపీస్ టికెట్. కానీ అక్కడ మేము ట్రై చేయలేకపోయాము, ఎందుకంటే చాలా క్యూ ఉంది. ఎందుకంటే వీకెండ్ మేమైతే తిరిగి అలసిపోయాం కాబట్టి ఇంకా అలా కూర్చున్నామమ్మ. అసలు ఏం చేస్తామా అని చెప్పి అటు ఇటు నేను తిరుగుతూ వీడియోస్ అయితే తీస్తున్నాను. మా వాళ్ళు అయితే అందాలని ఆస్వాదిస్తున్నారు. ఇదిగో అలా కాదు ఇలా అని, ఇలా కాదు అలా అని, ఎలా ఫోటో దిగాలని చెప్పి మేమైతే ఇప్పుడు స్టాచ్యూ పైనకి వచ్చేసాము. ఇది స్టాచ్యూ పైనుంచి కనిపించే వ్యూ. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే బస్ ఎక్కి మేమైతే జంగల్ సఫారీకి వచ్చేసామమ్మ. ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా వచ్చింది. ఇదో మన పులి వస్తుంది. చాలా అంటే చాలా హడావిడి. ఇక్కడ చూడాలి, జనాలు అరుపులు కేకలు విజిల్సే. వేసిన పైసలకి వర్తి మామ నిజంగా. నేను అక్కడైతే అలా ఆ టైగర్ని చూసి అలా వెళ్ళిపోయింది మామ. ఒకసారి ముఖం చూపించి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చామమ్మ. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కనిపించేది రామ్ చిలుక. అదైతే మాట్లాడే చిలుకో మాట్లాడని చిలుకో మాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసేది జింకలు మామ, ఉరుకుతున్నాయి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే. ఇంత దగ్గర నుంచి చూడడానికి చాలా అంటే చాలా అనిపించింది మామ. చాలా మంచిగా అనిపించింది. మాకైతే పులుసు కారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ నడవడమే. ఈ కనిపించే వెహికల్స్లోనే తీసుకొని వెళ్తున్నారు. 2 మినిట్స్లో తీసుకొని వెళ్తున్నారు, దింపేస్తున్నారు. నడవండి అంటున్నాడు, 10 నిమిషాలు నడిపిస్తున్నాడు. మాకైతే ఇంకా అయిపోయిందిరా బాబు అనుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి మళ్ళీ మేము ఎక్కిన ప్లేస్కి అయితే వచ్చేసాము, స్టార్ట్ అయిన ప్లేస్కి. ఇప్పుడైతే
మళ్ళీ వెళ్ళిన రూట్ నుంచి అలా వస్తున్నాము. ఇక్కడైతే టైగర్ని రా 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 అని జనాలు ఒకటే అరుపులు. ఇప్పుడైతే మనకి రంగురంగుల పక్షి కనిపించింది మామ. అదైతే 2 చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది అనుకున్నాను, కానీ అది ఆడుకుంటుంది మామ. అదే విషయం నాకు తెలియక నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఇక్కడైతే మనకి చూడడానికి చాలా వింతైన జంతువులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కవర్ చేశాను. ఇక్కడైతే మాకైతే చాలా హ్యాపీగా ఉండే మామ. ఎందుకంటే మన తెలుగువారు కలిశారు. మనది కానీ ఏరియాలో మన వాళ్ళు కలిస్తే ఆ ఎగ్జైట్మెంటే వేరు. మీది తినాలే, మాది తినాలే, ఇంకా అలా చూసుకుంటూ చాలా చూసుకుంటూ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం మామ.